సత్య న్యూస్. నేను శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ కోతలు నిత్యకృతంగా మారాయన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. పల్లె బట్టలు పట్టిన కేసీఆర్ పై ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్. భువనగిరి మీదుగా జనగామకు బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి అన్న జిల్లా ఎస్పీ చందన దీప్తి. బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు అవగాహన కల్పించిన మోత్కూర్ పోలీసులు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఓడిపోతుందన్న ఆమ్ ఆద్మీ జిల్లా ప్రధాన కార్యదర్శి యారా శ్రీను. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. ఏచూరి శ్రీనివాస్ ఆశయాలను కొనసాగిస్తామన్న ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు పుట్టి మురళీమోహన్. ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా కందుల నాగరాజును, కార్యదర్శిగా కాసుల నరేష్ను ఎన్నిక. విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న జితేందర్ రెడ్డి సినిమా పొలిటికల్ డ్రామా మే 3న విడుదల. శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా శోభయాత్ర. దామర్చర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు చేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. చౌటుప్పల్కి చెందిన చింతల రామచంద్రారెడ్డి రాధంబ దంపతుల కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక. గూడూరు చెరువు మత్స్య సొసైటీ ఏర్పాటుకు గ్రామ మత్స్యకారుల ఏకగ్రీవ తీర్మానం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు నిత్యకృత్యంగా మారాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల మీటింగుల్లో కూడా పవర్ కట్స్ చూస్తూనే ఉన్నాం. తాజాగా సూర్యాపేటలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్లోనూ ఇదే రిపీట్ అయింది. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ కోతలు నిత్యకృతంగా మారాయి. రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్సీల మీటింగ్లో కూడా పవర్ కట్స్ చూస్తూనే ఉన్నాం. తాజాగా సూర్యాపేటలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్ మీట్లోని ఇదే రిపీట్ అయింది. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించి రైతుల సమస్యలను తెలుసుకున్నారు. ఎండిపోతున్న పంటలను పరిశీలించారు. అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లో పాల్గొన్నారు. ఇలా కేసీఆర్ ప్రసంగం మొదలైందో లేదో కరెంట్ పోయింది. ఆ తర్వాత కొద్దిసేపటికే కరెంట్ రావడంతో ఇట్లా కరెంటు పోతా వస్తూ ఉంటే అంటూ సెటైర్లు వేశారు. కేసీఆర్ అన్న మాట వినగానే మీడియా మిత్రులు, ప్రజాప్రతినిధులు కూడా వేదిక నవ్వులతో నిండిపోయింది. కరెంట్ కోతలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నామని కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు. జస్ట్ ఒక 3-4 టీఎంసీలు గ్యాప్ నింపితే అయిపోయింది. కాళేశ్వరంలో పోయే నీళ్లు కూడా వృధాగా సముద్రానికి వదిలిపెట్టి ఒక చిల్లర డ్రామా కోసం, చీప్ టాక్టిక్స్ కోసం ఏముందన్నా ఏం ప్రపంచం మునిగిపోయినారు. దాన్ని ఏదో ప్రచారం చేసి ప్రపంచం ఉట్టుకపోయినట్టు, భూమండలం అంతా కింది మీద అయినట్టు, దానిలో ఎందో జరిగిపోయినట్టు ఒక లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు. పోయే నీళ్ళని వృధా వదిలిపెట్టినారు. మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా 6,000, 7,000, 8,000 క్యూసెక్లు పోయినాయి. సింగిల్ మోటార్ నడిపి కూడా కాలువలు నడిపించచ్చు, నీళ్ళు నడపచ్చు, బ్రహ్మాండంగా నడపండచ్చు. అద్భుతంగా నీళ్ళు ఎత్తే అవకాశం ఉండే. డిసెంబర్లో మంచి నీళ్ళు పోతాయి. వీళ్ళు గవర్నమెంట్కి వచ్చే టైంలో 25,000, 30,000 క్యూసెక్లు నీళ్ళు పోతూ ఉంటాయి. ఏమైంది దాన్ని ఎత్తడానికి నాకు అర్థం కాదు. తీయమా? ఎమర్జెన్సీ ఉంటుంది తీయమా? పైన ఉన్నటువంటి బ్యారేళ్లలో నీళ్ళు ఇంకో తమాషా కోసం వదిలిపెట్టి సిపిఐ వాటర్ పోతుంది. దాని మీద ఫోటోలు తీసి, వీడియోలు తీసి అదే మొత్తం కథమే అయిపోయిందని ఓ లంగా ప్రచారం చేసి ఏమన్నా తోకుంటుందా? నిన్న కూలిపోయిందో బ్రిడ్జి అన్నాం కడతా ఉంటే ఉత్తరప్రదేశ్లో, బీహార్లో జరుగుతుంది. నిర్మాణం చేస్తే దానికి జరుగుతుంది. నాగార్జున సాగర్లో కుంగిపోయింది కుడివైపు బ్యారేజ్, మళ్ళీ పునరుద్ధరించలేదా? చేయలేదా? కడెం ప్రాజెక్ట్ కొట్టుకపోలేదా? ఓవర్ డ్యామ్ అమెరికాలో 4 సార్లు కొట్టుకపోయింది. ఇచ్చిపెట్టిందా వాళ్ళు? పోతే అప్పుడప్పుడు పోతాయి. కొంతమంది ఇంజనీర్ల తప్పు వల్లనో, అనుకోకుండా ఏర్పడిన ఫలితాల వల్లనో, గోదావరిలో ఎక్కువ వచ్చింది దానివల్ల జియాలజీలో కింది మీద అయితేనో, లేదా పిల్లల కింద ఇసుక కొట్టుకపోతే జరుగుతుంది. అదే ప్రళయం బద్దలైనట్టు దానికి పెద్ద గందరగోళం పెట్టి అదే ఇక ప్రపంచం అన్నట్టు ఒక చిల్లర రాజకీయ కథ చేసి నీళ్ళు ఇయ్యాల
నీళ్ళని వదిలిపెట్టింది మీరు. ఇంకా విచిత్రం ఏందండి, సమ్మక్క బ్యారేజ్కి ఏమైంది? దేవాలయం నీళ్ళు ఎందుకు పంపు చేస్తలేరు? ఎందుకు ఇలా స్టేషన్ గన్పూర్లో, జనగామలో, ఆలేరులో ఎందుకు ఎండబెడుతున్నారు పొలాలు? ఏం రోగం వచ్చింది మీకు? పవర్ సేవ్ చేస్తాడు. ఎవరి కోసం సేవ్ చేస్తారండి? రైతులు వృద్ధి చేయడానిక? అసెంబ్లీలో నేను మాట్లాడుకుంటూ చెప్పిన, ఇప్పుడు పిచ్చోడు కూడా మాట్లాడితే ఇంత కరెంటు అంత కరెంటు అని మాట్లాడితే నేను చెప్పిన, ఏం చెప్పిన నేనంటే 20,000 కోట్లు కాదు 30,000 కోట్లను ఖర్చు పెడతాం మా రైతుల గురించి. పెట్టేది మా రైతుల గురించి కదా, మా పంటల గురించి కదా. బరువుగా పంటలు పండితే 4 ఏళ్ళలో తీరిపోతాయి ఇవన్నీ. రాష్ట్ర ఆర్థిక స్థితి బాగుపడుతుంది, రైతుల యొక్క ఆర్థిక స్థితి బాగుపడుతుంది. పెట్టే పెట్టుబడులు ఎవరి కోసం పెడతామండి? రాష్ట్రంలో ప్రజల అభివృద్ధి కోసం పెడతాం. ఓన్లీ పారిశ్రామికవేత్తలు కాదు కదా. గ్రామసీమలలో రైతులు మంచిగా అయితే కూడా బాగానేటే కదా, స్టేట్ ఎకానమీ బలపడుతుంది కదా. అట్లే కదా మేము జిఎస్డిపి పెంచింది. కేసీఆర్కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన తీరు మార్చుకోలేదు, ఇంకా దురహంకారంతో వ్యవహరిస్తున్నాడని, తెలంగాణ ప్రజలు నిన్ను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ మళ్లీ రైతుల పొలాల్లోకి ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నావని ప్రభుత్వం విప్ ఆలేరు ఎమ్మెల్యే పి లైలయ్య కేసీఆర్పై మండిపడ్డారు. పల్లెబట్టలు పట్టిన కేసీఆర్ పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పినా ఆయన తీరు మార్చుకోలేదు, ఇంకా దురహంకారంతో వ్యవహరిస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎన్నో పథకాలను అమలు చేయడం జరిగిందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు అన్ని విధాలుగా పథకాలు అందిస్తూ దానితో పాటు విద్యుత్ అందిస్తున్నామని అన్నారు. గతంలో నువ్వేమి చేయలేకనే నీకు బుద్ధి చెప్తే ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని రైతుల పొలాలకు వెళ్తున్నావని ప్రశ్నించారు. కాళేశ్వరం అని చెప్పి లక్షల కోట్లు దండుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశామని అన్నారు. తెలంగాణ ప్రజలు నిన్ను విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే ఇప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ మళ్లీ రైతుల పొలాల్లోకి ఏ మొహం పెట్టుకొని వెళ్తున్నామని మండిపడ్డారు. గత సంవత్సరం వర్షాలు తక్కువ పడటం వల్లే భూగర్భ జలాల్లో నీరు లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల కరువు రాలేదని, వర్షాలు లేక ప్రాజెక్టులన్నీ ఎండిపోయాయని తెలిపారు. రైతుల పొలాలు ఎండిపోవడం బాధాకరమే, వారి గురించి మా ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. గత ఎలక్షన్స్ లో నిన్ను ఫామ్ హౌస్ కు పరిమితం చేస్తే మళ్లీ ఎలక్షన్స్ వచ్చాయని పల్లెబాట పట్టావని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోటే రైతుల సంక్షేమం సాధ్యమవుతుందని బీర్ల ఐలయ్య అన్నారు. కేసీఆర్ చిల్లర మల్లర మాటలు బంద్ చేసి ప్రజలకు ఇచ్చిన తీర్పును గౌరవించి ప్రతిపక్ష పాత్రను సక్రమంగా వహించాలని అన్నారు. తెలంగాణ ప్రజలు మరొకసారి మోసం చేయడానికి ఫామ్ హౌస్ నుంచి బాతాల దూషికి బయలుదేరాడు. మరి 9.5 సంవత్సరాలు మీకు అధికారం ఇస్తే రైతులకు ఏ విధంగా న్యాయం చేయని నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్ని తల్లి సోనియా ఇచ్చినటువంటి అభయస్థం 6 గ్యారెంటీలో 5 ఇప్పటికే ఇంప్లిమెంట్ చేసి తెలంగాణ ప్రజల మన్నలు పొందినటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక మీరు చేసినటువంటి స్కామ్లు ఒక్కొక్కటి బయటపడుతుంటే తెలంగాణ ప్రజలకు ఏ రకంగా జవాబుదారు చెప్పలేకుండా ఇలా ఒక్కొక్క స్కామ్ మీద ఒక్కొక్కరు మాట్లాడుతుంటాడు. ఫోన్ ట్యాపింగ్ అని, ధరల కుంభకోణం, కాళేశ్వరంలో కుంభకోణం, లిక్కర్ స్కామ్, మళ్ళీ ఇవాళ బాధాల పోసేటి బయలుదేరి మేము రైతులను ఉద్ధరిస్తాం, రైతులకు ఏదో నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి 9.5 సంవత్సరాలు రైతులు యాదగిరా నీకు ఈ రోజు రైతులు యాదకొచ్చిరని చెప్పి కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇవాళ ఈ ఫామ్ హౌస్ నుంచి బయలుదేరి వస్తుంటే వాసాల మరి కాందాలదా? ఆ రోజు బి వాసాల మరి అన్నావు, బంగాళ వాసాల మరి అన్నావు. ఇలా బంగాళ వాసాల మళ్ళీ అట్లనే బయలుదేరి వచ్చినావు. మరి నీ కళ్ళకు వాసాల మరి కాందాలేదా? ఇలా ఆలేరు, భోంగీరు, రాజపేట, జనగాము ఇక్కడ నుండి రైతులకు ఏ రకంగా నువ్వు న్యాయం చేయగలిగినావు? ఇలా కాళేశ్వరం మొత్తం గంగలో కలిపి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులు చేసింది కాక ఇలా రైతులకు మళ్ళొక్కసారి ముసలికాన్ని కాలుస్తున్నావు. గతంలో రైతులకు ఏకకాలంలో రుణమాఫీ అన్నావు, కనీసం ఈ 9.5 సంవత్సరాల్లో ఏకకాలంలో రుణమాఫీ చేయాలని చాతగాని ప్రభుత్వాన్ని గద్దె దించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టిన రైతులు, నిరుద్యోగులు, ఉద్యమకారులు ఎంతో మంది ఇలా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి అధికారం తీసుకొస్తే వచ్చిన 100 రోజులనే ఇన్ని ఇంప్లిమెంట్ చేసి రైతుల కోసం, కార్మికుల కోసం, ఉద్యమకారుల కోసం, ముఖ్యంగా నిరుద్యోగుల కోసం ఇలా సుమారు 30,000 పైచలకు ఉద్యోగాలు ఇస్తుంటే కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక మళ్ళా ముసలి కన్నీరు కాచి రైతులను మీద కపట నాటకంతో బయలుదేరిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు.
ఎలక్షన్ల తర్వాత ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, మహిళలకు పెద్దపీట వేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ కేసీఆర్ చిల్లర మల్లరగా కాంగ్రెస్ వస్తే కరువు వచ్చిందని చెప్తున్నటువంటి నీకు ఇలా బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నావు. మరి గత సంవత్సరం నుంచి కదా వర్షాలు లేక భూగర్భ జలాలు అట్టడినాయి. మేము వచ్చి 3 నెలలే అవుతుంది కదా, ఈ 3 నెలల్లో ఎక్కడ వర్షాలు పడ్డాయి? గత సంవత్సరం నుంచి కూడా వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలు అట్టడంతో కొన్ని ప్లేస్లలో నీళ్లు తక్కువ కావడం వల్ల అక్కడక్కడ అడప ఎకరం 2 ఎకరాలు ఎండింది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ వల్ల ఎక్కడ కరువు రాలేదు. కాంగ్రెస్ పార్టీ మీకంటే ఎక్కువ మంచి నాణ్యమైన కరెంటు, ప్రతి రైతుకు 24 గంటల కరెంటు, 3 ఫేజ్ కరెంట్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఇలా భూగర్భ జలాలు పెడితే ఇలా మళ్లీ రైతులను మోసం చేయడానికి సెంటిమెంట్ తోటి ఇలా రైతు ఓటు దండుకోవాలంటున్నాం. తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోరు. తెలంగాణ ప్రజలు నీకు గోరి కట్టిరు. మళ్ళొక్కసారి తెలంగాణ ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు జరిగే లోక్సభ ఎన్నికల్లో 17 సీట్లకు 15 సీట్లు భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. ఇక నీ దుకాణం బంద్ చేసుకుని ఇట్లాంటి చిల్లర మల్లర రాజకీయాలు బంద్ చేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారికి ఇలా తెలంగాణ ప్రజల ఉసురు జరిగింది కాబట్టి ఇలా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. రేపు లోక్సభ కూడా భారీ మెజార్టీ తోటి ఇలా 15 సీట్లు గెలవబోతున్నాం. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భువనగిరిలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి స్వాగతం పలికారు. ఎండిన పంట పొలాలను పరిశీలించేందుకు జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు బయలుదేరిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భువనగిరిలో ఘన స్వాగతం పలికిన మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పాలశేఖర్ రెడ్డి, కూసుగుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు సీఎం అంటూ నినాదాలు చేసిన కార్యకర్తలు. వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో చిన్నపిల్లలు, యువకులు ఈత సరదా కొరకు వెళ్లి ఈత రాకపోవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, బావులు, చెరువులు, కాల్వల వద్ద ఈత చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో చిన్నపిల్లలు, యువకులు ఈత సరదా కొరకు వెళ్లి ఈత రాకపోవడంతో ప్రమాదాల బారిన పడే అవకాశాలున్నాయి. కాబట్టి పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని, బావులు, చెరువులు, కాల్వల వద్ద ఈత చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వేసవికాలం సమీపిస్తున్న తరుణంలో పాఠశాలలు లేకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో యువకులు, పిల్లలు స్నేహితులతో కలిసి ఈత సరదా కొరకు బావుల వద్ద, కాలువల్లో, చెరువుల్లో ఈతకు పోతుంటారు. ఈత రాని వారు బావుల్లోకి, చెరువుల్లోకి దిగి ప్రమాదాల బారిన పడిన సంఘటనలు ప్రతి సంవత్సరం కొన్ని ప్రాంతాలలో చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి ఈత కొట్టే సమయంలో ఈ క్రింది జాగ్రత్తలు పాటించాలి. ఈత రాని వారు బావుల వద్దకు వెళ్లరాదు. ఒకవేళ ఈత నేర్చుకోవాలంటే తల్లిదండ్రుల సమక్షంలోనే ట్యూబులు మరియు తాడు సహాయంతో నేర్చుకోవాలి. వరద ప్రవాహాలు ఎక్కువ ఉండే కాల్వలలో ఈదరాదు. ప్రవాహానికి కొట్టుకుపోయే అవకాశాలు ఎక్కువ. రాతి కట్టడాలు ఉన్న బావుల్లో ఎక్కువ ఎత్తు నుంచి దూకకూడదు. బావుల యొక్క లోతు మీద అవగాహన ఉండాలి. చెరువులలో వేసవికాలంలో నీరు తక్కువగా ఉండడం వల్ల ఈత చేసే సమయంలో బురదలో ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ. మరియు మత్స్యకారులు వేసిన వలలో పడి మృత్యువాత పడే అవకాశాలు కూడా ఎక్కువ. కాబట్టి చెరువులలో ఈత చేయరాదు. కాబట్టి పిల్లలను వేసవి కాలంలో తల్లిదండ్రులు వారికి అవగాహన కల్పించాలని అన్నారు. యాదాద్రి జిల్లా మోత్కూరు బస్టాండులో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు మోత్కూరు పోలీసులు అవగాహన సదస్సును నిర్వహించారు.
ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నరసింహ మాట్లాడారు. యాదాద్రి జిల్లా మోతుకూరు బస్టాండ్లో దొంగతనాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బస్సులో వెళ్లే ప్రయాణికులకు మోతుకూరు పోలీసులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ నరసింహ మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఎవరైనా ఊర్లకు వెళ్తే ముందస్తుగా మీ పక్కింటి వారికి, పోలీస్ శాఖ వారికి సమాచారం అందించాలని, మేము వచ్చి మీ ఇంటి వైపు గస్తీ తిరుగుతున్నామని, విలువైన వస్తువులను బ్యాంకులో లేక వెంట పెట్టుకుని వెళ్లాలని సూచించారు. గ్రామంలో ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. షాపు యాజమాన్యాలు షాపు బయట లోపల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్స్ నరసింహ, కానిస్టేబుల్ శ్రీనివాస్, ముత్తయ్య, సమరీనా పాల్గొన్నారు. ఎండాకాలం, పెళ్లిళ్ళ సీజన్, పండుగల సీజన్, జాతర సీజన్, ఉబ్బరం 6 మీద నిర్మిస్తుంటాం. మీ వస్తువులో ఉన్న జాగ్రత్త, బంగారం మీ జాగ్రత్త అని చెప్పడానికి వచ్చాం మోతుకూరు పోలీస్ తరఫున. మీరు ఎందుకంటే బీ బస్సు, టీసీ సీట్ కోసం ఆలోచిస్తారు కానీ మిగతా ఉన్న బంగారం గురించి, బ్యాగుల గురించి ఆలోచిస్తారు. రోజు ఒక కాంప్లైంట్ వస్తుంది నాకు, బ్యాగ్ మర్చిపోయిన వారు ఎత్తుకపోయారు, బ్యాగ్ మర్చిపోయిన వారు ఎత్తుకపోయారు. ఇవన్నీ జాగ్రత్త పెట్టుకోండి. బస్సు ఎక్కేటప్పుడు కానీ దిగేటప్పుడు కానీ మీ మెడలో ఉన్న బంగారాన్ని కొంచెం మీ బయటకు ఇక చుట్టూ మెడకు చుట్టుకొని జాగ్రత్తగా ఎక్కండి. బ్యాగులు జాగ్రత్త చూసుకోండి. మీ పిల్లలతో ముందు ఎక్కి సీట్ ఆపుకోండి. కొంచెం జాగ్రత్త పట్టించుకోండి. దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కోరుచున్నాము. బైకుల దొంగతనాలు, పశువుల దొంగతనాలు, ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు, స్నాచింగ్లు, రాబరీలు, ప్యాకెట్స్ దొంగిలిస్తారు. మీరు ఎక్కడికైనా చుట్టాల ఇంటికి వెళ్ళినా లేదా మరే పని మీద ఇల్లు వదిలి వెళ్ళిపోతే తప్పకుండా మీ ఇంటి పక్క వారికి మరియు పోలీసు శాఖ వారికి సమాచారం ఇవ్వండి. మేము వచ్చి మీ ఇంటి వైపు గస్తీ తిరుగుతాం. షాపులు ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ షాపులు, క్యాష్ కౌంటర్లు, షాపు యజమానులు షాపు బయట లోపల సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి మరియు సెన్సార్ అలారం పెట్టుకోవాలి. వేసవి కాలం వచ్చేస్తుంది కావున ప్రజలందరూ ఆరు బయట పడుకుంటారు కాబట్టి అలాంటి సమయాల్లో మహిళల మెడల్లో ఆభరణాలు, కాళ్ళ మెట్టలు, సెల్ ఫోన్లు దొంగలు దొంగిలించిపోయే అవకాశం ఉంది. కావున అప్రమత్తంగా ఉండాలి. మీ ఇంటి వద్ద లేదా మహిళలు పొలాల వద్ద ఉన్నప్పుడు అపరిచిత వ్యక్తులు అడ్రస్ అడగడానికి ఉంది అంటూ ఒంటరి మహిళల దగ్గరకు వచ్చి మెడలో గొలుసు అలాంటి నేరాలు జరగకుండా మీరే జాగ్రత్త పడాలి. చైన్ స్నాచింగ్ అయిపోయింది కదా, హౌస్ బ్రేకింగ్స్, తర్వాత క్యాటిల్ థెఫ్ట్స్, మొత్తం 4. ఓకేనా? హౌస్ బ్రేకింగ్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఈ 2 నెలల కాలంలో మనకి ఫంక్షన్ అని పండుగలని బాగా జరుగుతుంటాయి. ఆ టైంలో మనం ఏం చేస్తాం, ఇంటికి తాళాలు వేసి అందరం వెళ్ళిపోతున్నాక ఏం చేస్తారు, మధ్యాహ్నం టైంలో రెక్కింగ్ వస్తారు. రెక్కింగ్ చూసుకుంటే ఏ ఇంటికి తాళం వేసారు, ఏ ఇంటికి వేయలేదు చూసుకుంటూ పోతుంటారు. అర్థమైందా? అది చూసుకుని పోయి మళ్ళీ వస్తారు. ఆ హీరోలు నైట్ వస్తారు, వచ్చేసి ఏం చేస్తారు, హౌస్ బ్రేకింగ్ చేస్తారు. హౌస్ బ్రేకింగ్ చేసి ఇంట్లో తాళాలు అవి బలగొట్టి, బీరువా తాళాలు అవి బలగొట్టి తీసుకొని పోతారు. సో మీరు ఎవరైనా సరే ఇంటి నుంచి అందరూ తాళాలు వేసుకొని పోయేటప్పుడు స్థానికంగా పక్కన వాళ్ళకి చెప్పండి, ఇంటికి పోతున్నా కనీసం మా ఇంటి వైపు ఒకసారి చూడండి. ఏ సార్ మా ఇంటికి మాకు వాళ్ళ బాధ సార్ మేము చెప్పం సార్ అంటే కనీసం అక్కడ ఉన్న స్థానిక పోలీస్ స్టేషన్ వాళ్ళకి చెప్పండి. ఓకేనా? ఇక్కడ ఓన్లీ మోత్కూరులే కాకుండా పక్క ఊరు కూడా ఉండొచ్చు, వాళ్ళకి కూడా చెప్తున్నాం. ఇంకోటి చిన్నపిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఎండాకాలం కాబట్టి వాళ్ళకి సెలవులు ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి. ఆదివారం దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ని అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు సభా ప్రాంగణానికి వచ్చి సంఘీభావం తెలియజేశారు. ఈ సభకు నల్గొండ జిల్లా ఆప్ కార్యకర్తలు, జిల్లా ప్రధాన కార్యదర్శి యారా శ్రీను పాల్గొని ప్రసంగించారు. దేశ రాజధాని ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ కన్వీనర్ కేజ్రీవాల్ని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు
సభ ప్రాంగణానికి వచ్చి సంఘీభావం తెలియజేశారు. ఈ సభకు నల్గొండ జిల్లా ఆప్ కార్యకర్తలు, జిల్లా ప్రధాన కార్యదర్శి యారా శ్రీను పాల్గొని మాట్లాడుతూ దేశంలో త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో నాడా కూటమి గెలవాలంటే అరవింద్ కేజ్రీవాల్ని ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా చేయాలనే కుట్రతోనే అరెస్టు జరిగిందన్నారు. నాడా కూటమి వాడిపోవడం, మోడీ మళ్లీ ప్రధానమంత్రి కాకపోవడం ఖాయంగా కనపడుతుందన్నారు. కనుక లిక్కర్ స్కామ్ అనే పేరుతో అవినీతిని అరవింద్ కేజ్రీవాల్కి అంటగట్టి లక్షల కోట్లు దోచుకున్న దోపిడీ దొంగలను గాలికి వదిలి 100 కోట్ల అవినీతి లిక్కర్ స్కామ్ అని మందర మాటలు చెబుతూ ఈడీ, మోడీ నాటకాలు ఆడుతున్నారని, అదేవిధంగా లక్షల కోట్లు దోచుకున్న వాళ్ళని అరెస్ట్ చేసి ఆ పార్టీ జాతీయ నాయకత్వాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. अरविंद केजरीवाल की इस लड़ाई में उनका आशीर्वाद और उनका समर्थन हमारे साथ है। आप सबको बहुत बहुत शुक्रिया, बहुत बहुत धन्यवाद उपाध्याय जी। इसी श्रृंखला में मैं आमंत्रित करूंगा अरविंद सिंह लवली जी, पूर्व तमिलनाडु से ఢిల్లీ రామ్లీల్ మైదానంలో కేజ్రీవాల్ గారి అక్రమ అరెస్టును నిరసిస్తూ మహాకూటమి, ఇండియా కూటమి ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించడం జరిగినది. ఈ భారీ బహిరంగ సభకు వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమిలోని వివిధ పార్టీల కార్యకర్తలు భారీ ఎత్తున తరలి వచ్చి ఈ అక్రమ కేసును ఎత్తివేసి కేజ్రీవాల్ గారిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగినది. दिल्ली के मुख्यमंत्री अरविंद केजरीवाल जी की तरफ से आप सब लोग हार्दिक स्वागत करते हैं। रामलीला मैदान में अरविंद केजरीवाल के गिरफ्तारी के खिलाफ आप जानते हो पिछले దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ని అరెస్టుని నిరసిస్తూ ఢిల్లీలో రామ్లీల్ మైదానంలో భారీ బహిరంగ సభ. ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనానికి క్యూ లైన్లో భక్తులు బారులు తీరారు. దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి దాదాపు 2 గంటలు, ప్రత్యేక దర్శనానికి దాదాపు గంట సమయం పడుతుంది. భక్తుల రద్దీ అధికంగా ఉండడంతో ప్రసాద విక్రయశాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ క్రింద విష్ణు పుష్కరిణి, కార్ పార్కింగ్, బస్టాండ్లో భక్తుల సందడి నెలకొంది. स्वागत स्थापना प्रतिमा
బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బోయవాడలో గల ఏచూరి శ్రీనివాస్ స్మారక భవన్ ఏబీవీపీ కార్యాలయంలో నగర అధ్యక్షులు పల్లగొర్ల విష్ణు అధ్యక్షతన జరిగిన ఏబీవీపీ కార్యకర్త ఏచూరి శ్రీనివాస్ 43వ వర్ధంతి సభ కార్యక్రమానికి ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు ఎన్సీఈఆర్టీ మెంబర్ పుట్టి మురళి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బోయవాడలో గల ఏచూరి శ్రీనివాస్ స్మారక భవన్ ఏబీవీపీ కార్యాలయంలో నగర అధ్యక్షులు పల్లగొర్ల విష్ణు అధ్యక్షతన జరిగిన ఏబీవీపీ కార్యకర్త ఏచూరి శ్రీనివాస్ 43వ వర్ధంతి సభ కార్యక్రమానికి ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు ఎన్ఆర్సీటీ మెంబర్ పుట్టి మురళి మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ఆర్ఎస్యు గుండాల రౌడీయిజం రాక్షసత్వం కళాశాలలో మితిమీరి పెరిగిపోతుంటుంటే సమయంలో ర్యాగింగ్ చేసే వారి ఆగడాలను అడ్డుకట్ట వేసేందుకు కళాశాలలో మంచి వాతావరణం కల్పించాలని ఏచూరి శ్రీనివాస్ నిత్యం బాధితుల పక్షాన ఉండి పోరాటం చేసేవాడు. ఇది జీర్ణించుకోలేని దుండగులు ఒంటరిగా చూసి 1881 మార్చి 30వ తేదీన డిగ్రీ మొదటి సంవత్సరం పొలిటికల్ పరీక్షలు ముగించుకుని ఇంటికి బయలుదేరిన సమయంలో నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నరహంతక నక్సలైట్ రాడికల్ గుండాలు అత్యంత కిరాతకంగా కత్తులతో దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఏబీవీపీ జాతీయవాద సంఘర్షణలో దేశంలో మొదటి బలిదానం ఏచూరి శ్రీనివాస్. ఇలా 44 మంది కార్యకర్తలు దేశం కోసం జాతీయవాద సిద్ధాంతం కోసం రాడికల్ నక్సలైట్ ఉగ్రవాదుల దాడుల్లో ప్రాణాలను అర్పించిన నిజమైన అమరవీరులని ఏచూరి శ్రీనివాస్ అడుగుజారులో వారి ఆశయాలను కొనసాగిస్తూ ఏబీవీపీ ముందుకు పోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విభాగ ప్రముఖ్ ప్రమోద్ కుమార్, పూర్వ కార్యకర్తల కన్వీనర్ అంబాల సత్తయ్య, జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ కుమార్, నవీన్ రావు, శానంపూడి సైదిరెడ్డి, కంకణాల నివేదిత మరియు పూర్వ కార్యకర్తలు నన్నూరి రామరెడ్డి, నూకల రంగారెడ్డి, గోనె విష్ణువర్ధన్ రావు, దాయం భూపాల్ రెడ్డి, సురేష్ గుప్తా, వంగూరి రాఖీ, మైల నరసింహ, జనగం సురేష్ కుమార్, ఐతరాజు సిద్ధ, సామ మధుసూదన్, రేవల్లి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు ఆధ్వర్యంలో ఆలేరు మండలం ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడిగా కందుల నాగరాజును, కార్యదర్శిగా కాసుల నరేష్ను నిన్న జరిగిన మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నిక చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వనం రాజు ఆధ్వర్యంలో ఆలేరు మండలం ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా కందుల నాగరాజును, కార్యదర్శిగా కాసుల నరేష్ను నిన్న జరిగిన మహాసభలో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు మాట్లాడుతూ ఆలేరు ప్రాంతంలో బలమైన విద్యార్థి ఉద్యమాన్ని నిర్మిస్తామని, అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న విద్యార్థుల యొక్క సమస్యలను పరిష్కారం కోసం కృషి చేస్తామని తెలిపారు. మహాసభలో నన్ను ఎన్నుకున్న నూతన కమిటీ వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన కమిటీ మండల సహాయ కార్యదర్శి కంతి విక్రమ్, ఉపాధ్యక్షుడిగా కాముని ప్రణయ్, కమిటీ సభ్యులుగా టి చందు, సాయిని కళ్యాణ్, కంతిరాజు, మచ్చ మల్లికార్జున్, గంధమల్ల భువనచంద్ర, పుట్టమల్ల ప్రదీప్, పుట్టల శ్రీరామ్ ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మన్ననలు పొందిన రాజేశ్వర్ రే గతంలో ఎవరికి చెప్పొద్దు సినిమాతో హీరోగా, నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్గా నిర్మాతగా పేక మెడలు చిత్రం ట్రైజర్ను లాంచ్ చేసి మంచి కథలు, కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జితేందర్ రెడ్డి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ఈరోజు విడుదల చేశారు. బాహుబలి సినిమాతో జాతీయ స్థాయిలో ప్రేక్షకుల మన్ననలు పొందిన రాకేశ్వర్ రే గతంలో ఎవరికి చెప్పొద్దు సినిమాతో హీరో, నిర్మాతగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. రీసెంట్గా నిర్మాతగా పేకమేడలు చిత్రం టీజర్ను లాంచ్ చేసి మంచి కథలు, కొత్త కథలను ప్రేక్షకులకు అందించాలని చేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు జితేందర్ రెడ్డి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకుని వస్తున్నారు. గతంలో రిలీజ్ చేసిన ప్రోమోకు అసలు ఎవరు ఈ జితేందర్ రెడ్డి అని హీరోస్ ఫేస్ రివీల్ చేయకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి ఆదరణ పొందాయి.
ముదురుగంటి క్రియేషన్స్ బ్యానర్లో రాబోతున్న ఈ జితేందర్ రెడ్డి సినిమా రిలీజ్ డేట్ను చిత్ర యూనిట్ ఈ రోజు విడుదల చేసింది. 2024 మే 3న ఈ చిత్రం విడుదల కాబోతుందని చిత్ర దర్శకుడు విరించి వర్మ చెప్పారు. ఈ సందర్భంగా దర్శకుడు విరించి వర్మ మాట్లాడుతూ ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నుండి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరో ఎవరో చూపించకుండా విడుదల చేసిన పోస్టర్స్ కూడా మంచి క్యూరియాసిటీని పెంచాయి. రాకేష్ వర్రే ఫ్యామిలీ హీరోగా ఎవరికి చెప్పొద్దు లాంటి లవ్ స్టోరీని చేసినప్పటికీ ఇలాంటి ఒక యాక్షన్ డ్రామా చేయడం చాలా గొప్ప విషయమని, ఈ జితేందర్ రెడ్డి జగిత్యాలలో 1980లో యథార్థంగా జరిగిన కథ రియల్ స్టోరీని బాగా తీయడానికి చాలా రీసెర్చ్ అవసరమైందని, దానికోసం నేను మా టీం వర్కౌట్ చేసి రెఫరెన్స్ తీసుకుని పెద్దవారి సలహాలు తీసుకుని చాలా జెన్యూన్గా చేసిన సినిమా ఇది. మే 3న రిలీజ్ అయ్యే ఈ సినిమాతో ఆ రోజుల్లో విలువలతో కూడిన ఈ పాత్ర దాని చుట్టూ తిరిగే కథని ఈ తరం ప్రేక్షకులు అందించాలని చేసే ప్రయత్నమే ఈ జితేందర్ రెడ్డి. ముదుగంటి క్రియేషన్స్ అధినేత నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఉయ్యాల జంపాల, మజ్ను లాంటి ప్రేమ కథ చిత్రాలకు దర్శకత్వం వహించిన విరించి వర్మ మా జితేందర్ రెడ్డి లాంటి యాక్షన్ స్టోరీని కూడా అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం యొక్క పోస్టర్స్ గ్లిమ్స్ను చాలా మంది అప్రిషియేట్ చేస్తున్నారు. జితేందర్ రెడ్డి అనే టైటిలే చాలా పవర్ఫుల్ టైటిల్. 1980లో నేను చూసిన నాకు తెలిసిన కథ ఈ జితేందర్ రెడ్డి. అప్పటి లొకేషన్స్ కానీ అప్పటి అంబియన్స్ కానీ చాలా చక్కగా తెరకెక్కించాము. మా హీరో రాకేష్ వర్రే గురించి మీకు చెప్పాలి. గతంలో లవ్ స్టోరీ చేసి ఇప్పుడు ఈ యాక్షన్ డ్రామాను కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. తనకు సొంతంగా క్రేజీ యాండ్స్ ప్రొడక్షన్స్ ఉన్నప్పటికీ తన సినిమాల 3 జరుగుతున్నప్పటికీ కూడా ఈ జితేందర్ రెడ్డిని తన సొంత ప్రాజెక్ట్ లాగా తన సినిమాల పనులను అడ్జస్ట్ చేసుకుని చాలా శ్రమని ఈ సినిమా కోసం పెట్టారు. అప్పటి సన్నివేశాలను జరిగిన కథను యథాధారంగా చూపించామని తప్ప ఎవరిని కించపరిచే విధంగా మాత్రం చేయలేదు. సుబ్బరాజు లాంటి విలక్షణ నటులు కూడా మనసు పెట్టి అద్భుతంగా ఈ కథ కోసం పనిచేస్తారు. ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్లో మీకు ఇక నుండి వస్తాయని ఇస్తూ ఉంటామని, మేము మొదటిసారి సినిమా ఇండస్ట్రీస్కి వచ్చి ఈ సినిమా చేస్తున్నామని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి స్వామివారి శేషవాహనంపై శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఏర్పాటు చేసిన అగ్నిగుండాల కార్యక్రమంలో భక్తులు రామలింగేశ్వర స్వామిని స్మరించుకుని అగ్నిగుండాలను దాటవేయడం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం రాత్రి స్వామివారి శేషవాహనంపై శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం 6 గంటలకు ఏర్పాటు చేసిన అగ్నిగుండాల కార్యక్రమంలో భక్తులు రామలింగేశ్వర స్వామిని స్మరించుకుని అగ్నిగుండాలను దాటివేయడం జరిగింది. స్వామివారిని శేషవాహనంపై కోలాటాలతో మహిళలు శోభయాత్రను ఘనంగా నిర్వహించారు. భక్తుల కొరకు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చౌటుపల్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్స్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందిపై మండిపడ్డారు. దామర్చర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి బిఎల్ఆర్ ఆకస్మిక తనిఖీలు డాక్టర్స్ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందిపై మండిపడడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అత్యవసర సమయంలో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లడానికి సమయం పడుతుంది కాబట్టి స్థానికంగా గ్రామాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వస్తుంటారు. అలాంటిది వైద్యులు అందుబాటులో లేకపోతే ప్రజలు ఇబ్బంది పడతారు. ఇకపై వైద్యులు అందుబాటులో లేరని మాకు ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ తదితరులు ఉన్నారు. ఆదివారం చౌటుపల్ మండలం ఆందోళ్ మైసమ్మ దేవాలయం వద్ద చౌటుపల్కి చెందిన చింతల రామచంద్రారెడ్డి రాధమ్మ దంపతుల కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక ఘనంగా జరిగింది. కుటుంబ సభ్యులు సుమారు 150 మంది ఆత్మీయంగా పలకరించుకోవడం జరిగింది. ఆదివారం చౌటుపల్ మండలం ఆందోళ్ మైసమ్మ దేవాలయం వద్ద చౌటుపల్కి చెందిన చింతల రామచంద్రారెడ్డి రాధమ్మ దంపతుల కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక ఘనంగా జరిగింది. వారి కుమారుడు చింతల యాదిరెడ్డి లక్ష్మమ్మ దంపతుల కుటుంబ సభ్యులు సుమారు 30 సంవత్సరాల తర్వాత ఈ రోజు ఆత్మీయ కలయిక ఘనంగా చేశారు. వారి మనవరాళ్ళు మునిమనవరాళ్ళు అంతా కలిసి కుటుంబ సభ్యులు సుమారు 150 మంది ఆత్మీయంగా పలకరించుకోవడం జరిగింది. ఉమ్మడి కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో వారి కుమారులు, కోడళ్ళు, లక్ష్మమ్మ మరియు కూతుర్లు, అల్లుళ్ళు, మనవరాళ్ళు ఎంతో సంతోషంగా గడిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల్ గూడూరు గ్రామానికి చెందిన ముదిరాజ్ మత్స్యకారుల ఏర్పాటు చేసిన సమావేశానికి ముదిరాజ్ మత్స్యకారుల సంఘం టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు లోకనబోయిన రమణ ముదిరాజ్ హాజరై మాట్లాడారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల్ గూడూరు గ్రామానికి చెందిన ముదిరాజ్ మత్స్యకారులు ఏర్పాటు చేసిన సమావేశానికి ముదిరాజ్ మత్స్యకారుల సంఘం టీఆర్ఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు లోకనబోయిన రమణ ముదిరాజ్ హాజరయ్యారు. గూడూరు చెరువు మత్స్య సొసైటీ ఏర్పాటుకు గ్రామ మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో భువనగిరి జిల్లాలోని వేర్వేరు మండలాలకు చెందిన ఊర్లలోని చెరువులను కలుపుతూ ఏర్పాటు చేసిన భువనగిరి మత్స్య పారిశ్రామిక సహకార సంఘంలో ఈ గూడూరు గ్రామానికి సంబంధించిన చెరువు కూడా ఉందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నూతన గ్రామ పంచాయతీల్లోని చెరువులు, కుంటలను కలిపి నూతన మత్స్య సొసైటీలు ఏర్పాటు చేయాల్సి ఉందంటూ ఈ ఊరి మత్స్యకారుల కుటుంబాలు తమకు ప్రత్యేక సొసైటీ కావాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్న దృష్ట్యా జిల్లా మత్స్యశాఖ అధికారులు సత్వరమే గూడూరు మత్స్య పారిశ్రామిక సంఘంను ఏర్పాటు చేయాలని మరియు ప్రస్తుతం ఉన్న భువనగిరి మత్స్య సొసైటీ పాలక మండలి స్పందించి ఇటు ఊరుకు మత్స్య సొసైటీ ఏర్పాటు సహకరించి నో ఆప్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలని కోరుతున్నామన్నారు. ఈ సందర్భంగా గూడూరులోని పోచమ్మ దేవాలయం ఆవరణలో గ్రామంలోని ముదిరాజ్ మత్స్యకార కులంలోని కుటుంబాలు సమావేశమై అందరి తరపున ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాముల అశోక్ ముదిరాజ్, టీఆర్ఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జిట్టబోయిన రమేష్, తుపాకి మహేష్, అంకర్ల శ్రీనివాస్, అశోక్, శ్రీకాంత్, రాజు, శేఖర్, దశరథ, రాములు, సువర్ణ, రాములమ్మ, లక్ష్మి, కవిత, బాలమణి, మాధవి తదితర 100 మంది మత్స్యకార కుటుంబాలకు చెందిన వారు పాల్గొన్నారు. మీరు ఎవరినైతే నామినీగా పెట్టుకుంటారో ఆ నామినీ భర్త కావచ్చు, బిడ్డ కావచ్చు, కొడుకు కావచ్చు, వాళ్ళకి సంబంధించింది కూడా ఒక ఆధార్ కార్డు, ఫోటో ఒకటి లేదా 2 ఫోటోలు పెట్టుకొని ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు. వాళ్ళు మీరు పెట్టుకోరు కాబట్టి ఇక ఒక బ్యాంకు అది కూడా పెట్టండి. వాళ్ళ అందుబాటులో అంటే వాళ్ళకు ఉంటే, లేకపోతే మీరు పెట్టండి ప్రస్తుతానికి. రేపు నాకు తెలిసి రేపు వస్తాడు, నరసింహ సార్ వస్తాడు, రేపు మాట్లాడి ఆయన మళ్ళీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే ఇప్పుడు ఇక్కడ భూదాన్ కోచింగ్ ఒక మైనస్ వస్తుంది, మంచిగా చేసుకున్నారు వాళ్ళు. నేను లోకనబోయిన రమణ ముదిరాజ్, తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మత్స్యకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుని. వాళ్ళ యాదాద్రి భువనగిరి జిల్లాలోని మరి బీబీనగర్ మండలికి చెందిన మరి గూడూరు గ్రామంలో మరి వాళ్ళ గ్రామంలోని ముదిరాజ్ మత్స్యకార కుటుంబాలు ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వచ్చేసి ఇక్కడ పరిస్థితి ఎన్నో ఏళ్ళుగా మరి గ్రామస్తులు మరి కోరుతున్న ప్రత్యేకంగా మరి ఇప్పుడు ఇంతకుముందుకు గతంలో కొన్ని మండలాలను కలిపి మరి భువనగిరి మత్స్య సొసైటీలో మరి కలిపి ఏర్పాటు చేసిన భువనగిరి మత్స్య సొసైటీ నుండి మరి వాళ్ళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత
మరి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పడిన దృష్ట్యా నూతనంగా ఏర్పడిన గ్రామ పంచాయతీల పరిధిలోని చెరువులు కుంటలను కలిపి మరి నూతన మరి మత్స్య పరిశ్రమ సహకార సంఘాలను ఏర్పాటు చేసిన అవసరం ఉన్నది. మరి ఈ విషయం పురస్కరించుకుని మరి ఈరోజు మరి గ్రామంలోని ముదిరాజు మత్స్యకార కుటుంబాల వాళ్ళందరూ కూడా మరి ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ అధికారి మరి రాజారాం సార్ని కూడా మేము కోరుతా ఉన్నాము. మరి ఎన్నేళ్లుగా అపరిశుభ్రంగా ఉన్న మరి గూడూరు మత్స్య సొసైటీ ఏర్పాటు ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని, మరియు ప్రస్తుతం కొనసాగుతున్న భువనగిరి మత్స్య సొసైటీ పాలక మండలి కూడా మరి నేను కోరుతున్నది ఒకటే, దయచేసి మీరు ఈ ఊరికి చెందిన మరి గ్రామ మత్స్యకారులకు మరి చిరకాల కోరికినటువంటి గతంలో మీరు ఇచ్చిన హామీ మేరకు ఏదైతే 2023 వరకు మీకు నూతన మత్స్య సొసైటీ ఏర్పాటుకు మేము హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంట్ కోతలు నిత్యకృతంగా మారాయన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. పల్లె బట్టలు పట్టిన కేసీఆర్ పై ప్రభుత్వ విప్ వీర్ల ఐలయ్య హాట్ కామెంట్స్. భువనగిరి మీదుగా జనగామకు బయలుదేరిన మాజీ సీఎం కేసీఆర్. పిల్లల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు వహించాలి అన్న జిల్లా ఎస్పీ చందన దీప్తి. బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు అవగాహన కల్పించిన మోత్కూర్ పోలీసులు. త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో ఎన్డీఏ కూటమి ఓడిపోతుందన్న ఆమ్ ఆద్మీ జిల్లా ప్రధాన కార్యదర్శి యారా శ్రీను. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ. ఏచూరి శ్రీనివాస్ ఆశయాలను కొనసాగిస్తామన్న ఏబీవీపీ పూర్వ జాతీయ అధ్యక్షులు పుట్టి మురళీమోహన్. ఎస్ఎఫ్ఐ అధ్యక్షునిగా కందుల నాగరాజును, కార్యదర్శిగా కాసుల నరేష్ను ఎన్నిక. విరించి వర్మ దర్శకత్వంలో వస్తున్న జితేందర్ రెడ్డి సినిమా పొలిటికల్ డ్రామా మే 3న విడుదల. శ్రీ రామలింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఘనంగా శోభయాత్ర. దామర్శల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీలు చేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. చౌటుపల్లికి చెందిన చింతల రామచంద్రారెడ్డి రాధమ్మ దంపతుల కుటుంబ సభ్యుల ఆత్మీయ కలయిక. గూడూరు చెరువు మత్స్య సొసైటీ ఏర్పాటుకు గ్రామ మత్స్యకారులు ఏకగ్రీవ తీర్మానం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.